ఐపీఎల్ మెగావేలంలో భారీ ధరకు అమ్ముడైన ఆటగాడిగా రిషబ్ పంత్ ఎప్పుడైతే రికార్డు సృష్టించాడో అతనిపై అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి. కార్ యాక్సిడెంట్ తర్వాత జరిగిన 2024 సీజన్ పంత్ చెలరేగడంతో వేలంలో 27 కోట్లకు లక్నో సూపర్ జైంట్స్ సొంతం చేసుకుంది. కెప్టెన్సీ బాధ్యతలను కూడా అప్పచెప్పింది. అయితే ఐపీఎల్ 2025 సీజన్లో పంత్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఆటగాడిగాను కెప్టెన్ గాను తీవ్రంగా నిరాశపరిచాడు. భారీ అంచనాలతో ఈ సీజన్ ను ప్రారంభించిన రిషబ్ పంత్ దారుణంగా విఫలమయ్యాడు. 12 మ్యాచ్ల్లో 12.27 సగటు, 100 స్ట్రైక్ రేట్ తో 135 పరుగులే చేశాడు. అతని వైఫల్యం జట్టు విజయావకాశాలను దెబ్బతీసింది. దాంతో లక్నో ప్లే ఆఫ్స్ కు చేరకుండానే ఇంటిదారి పట్టింది. ఈ సీజన్ వైఫల్యంతో పంత్ పూర్ ఫామ్ పై విమర్శలు వస్తున్నాయి. హై ప్రైస్ ట్యాగ్ రిషబ్ పంత్ కొంప ముంచిందని, అతనిపై అనవసర ఒత్తిడిని తీసుకొచ్చిందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పంత్ బ్యాటింగ్ టెక్నిక్ లో ఉన్న లోపం కారణంగానే అతడు విఫలమవుతున్నట్లు చెప్పాడు. అతడి లోపాన్ని 5 నిమిషాల్లో సరిచేయొచ్చని కూడా చెప్పుకొచ్చాడు. బ్యాటింగ్ చేసే సమయంలో రిషబ్ పంత్ హెడ్ పొజిషన్ సరిగ్గా ఉండదని, ఎడమ భుజాన్ని ఎక్కువగా ఓపెన్ చేస్తుంటాడని అన్నాడు. ఈ లోపాలను సరిచేసుకుంటే పంత్ మళ్లీ మునుపటి ఫామ్ ను అందుకుంటాడని యోగరాజ్ తెలిపాడు.